చూద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీ బాటపట్టారు. తనపై పార్టీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వనపర్తి తెలంగాణ స్టేట్. సో ఈరోజు నేను మా బృందం అందరూ మా మార్కెట్ చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారిని ఇప్పుడే కలిసి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకునే సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చిన్నారెడ్డి గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము డీటెయిల్ రిపోర్ట్గా మొత్తం లాస్ట్ 30 నెలల నుంచి ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన ఏమేమి చేస్తున్నాడు, ఎవరెవరికి చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్లకు ఏం సపోర్ట్ చేస్తున్నారు, అధికార పార్టీని హైకమాండ్ను ఏం తప్పు పడుతుందనే దాని మీద మేము అన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇప్పుడే మా పార్టీ ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఆయన వాళ్ళ ఓఎస్డి గారిని పిలిచి కేసీ వేణుగోపాల్ గారికి పంపించేసి డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకురమ్మని ఆదేశించడం జరిగింది. పార్టీ నామ్స్ ప్రకారం అది తప్పుంటే విచారణ చేసి ఏ చర్యలైనా తీసుకునేదానికి మేము వెనకాడమని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు మిమ్మల్ని పార్టీని ఎందుకు ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏంటి? నన్ను టార్గెట్ చేయడం అనేది రోజు నడుస్తుంది అక్కడ వనపర్తిలో, అది ఇష్యూ లేదు. అది నేను కాంప్రమైజ్ అవుతున్నా, నేనే ఓపిక కొట్టుకొని పోతున్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏఐసిసిని పీసీసీని డబ్బులు తీసుకొని బీఫామ్ ఇచ్చిండ్రు అనేది పెద్ద కామెంట్ చేస్తున్నాడు. సో దాని మీద ఆయనకు 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. పార్టీ 8 సార్లు ఎమ్మెల్యే నిలబడిచిండు, ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఆయన ఎమ్మెల్సీ నిలబడ్డాడు. సో 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అంటే డబ్బులు తీసుకొని ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. సో అన్నిసార్లు ఒకవేళ నేనే డబ్బులు తీసుకొని ఇచ్చినట్లు ఆయన అన్నాడు కాబట్టి 9 సార్లు ఆయన కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు, దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం మేము చేస్తాం. మేఘారెడ్డి ఎమ్మెల్యే వనపర్తి.